సభకు నమస్కారం. నేను మాట్లాడే ముందు ఫస్ట్ ఈ ఒక్క మగాడికి సన్మానం చేయాలనుకున్నా. కొండబాబు శాల్వా తీసుకురా. నేను ఈయనకి ఎందుకు సన్మానం చేయాలంటే కొన్ని వందల సినిమాలు వస్తాయి వెళ్తున్నాయి, అదంతా చెప్తా. ఇప్పుడు నీకు సన్మానం చేశాను. గాలి సినిమా ట్రైలర్ లాంచ్లో కూడా ఉన్నాను, రిలీజ్ ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఉన్నాము. రాముతో దాదాపు ఇప్పుడే చెప్పాడు 2008లో రవీంద్ర భారతి అని, దాదాపు అంటే 18 సంవత్సరాలు. ముఖ్యంగా సినిమా గురించి మాట్లాడాలి. సినిమా నేను కొన్ని సంవత్సరాలుగా దాదాపు నేను 600 సినిమాలకి బ్యాక్ బోన్గా ఉండొచ్చు, స్పాన్సర్గా రకరకాలుగా వచ్చే చిన్న సినిమా రిలీజ్లో కానీ విడుదల విషయంలో కానీ హెల్ప్ చేయడంలో కానీ దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి 600 సినిమాలకు ఉండొచ్చు. సో దాదాపు ఒక 200 సినిమాల వరకు నేను చెప్పాను. సినిమా రిలీజ్ టైంలో అనుభవం ఏంది, సినిమా ఎలా రిలీజ్ చేయాలి, అసలు సినిమాని ఎలా నిలబెట్టాలి అని. బట్ ఒక్కరు కూడా వినలేదు. ఇక్కడ చెప్పే ఫిలిం ఇండస్ట్రీలో చెప్పే కొన్ని మాఫియా వాళ్ళ మాటలు తప్ప వాళ్ళు ఎప్పుడు ఒక ఊహలో ఉండేవాళ్ళు. 100 థియేటర్ రిలీజ్ చేయాలంటే వీళ్ళు నమ్మేవాళ్ళు. 100 థియేటర్లో అసలు జనం వస్తారా రారా వీళ్ళకి తెలియదు. 100 సినిమాలు అనగానే టెంప్ట్ అయిపోయి 100 థియేటర్లకి క్యూబ్కి డబ్బులు కట్టేస్తారు యూఎఫ్ఓకి. తెల్లారి చూస్తే అది 10 థియేటర్లో కూడా సినిమాలో ఉండదు. 90 థియేటర్ల పైసలు క్యూబ్కి వెళ్ళిపోతాయి. యాక్చువల్గా థియేటర్లో వేయకపోతే రిటర్న్ ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే తెల్లారి ప్రొడ్యూసరు లాస్ అయిపోయి కనిపించాడు కాబట్టి. సో ఇలాగా లక్షల రూపాయలు రిలీజ్ టైంలో మోసపోతున్నారు. అలా కాదు, అది కాదు పద్ధతి అని నేను చెప్తే ఎవ్వరు కూడా వినలేదు. ఎందుకు వినరు అంటే ఆ ఊహ అట్లుంటుంది. మా సినిమా 100 థియేటర్ రిలీజ్ అవుతుంది, ఒక ఇమాజినేషన్లో ఉంటారు. రేపు 100 థియేటర్లు మొత్తం 2 రాష్ట్రాల్లో నా సినిమా కనిపిస్తుందని ఉత్సాహంతో ఉంటాడు. 100 థియేటర్లకి క్యూబ్లకు డబ్బులు కడతారు. పోస్టర్లకి ఈ మధ్య మేము చాలా మీటింగ్స్ పెట్టాం. పోస్టర్లు 6 షీట్లు ఇవన్నీ థియేటర్లకు పంపిస్తారు. ఒక్క థియేటర్ వాడు కూడా పోస్టర్ వేయడు, ఒక్క థియేటర్లో కూడా పోస్టర్ పడదు. కానీ వీడు మాత్రం 6 షీట్లు 4 షీట్లు 2 షీట్లు సింగిల్ షీట్లు ప్రతి థియేటర్కి పంపిస్తాడు. దాదాపు 5 లక్షల రూపాయలు పోస్టర్ల ఖర్చు అవుతుంది. దాదాపు 5-6 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు క్యూబ్లో యూఎఫ్ఓలో కడతారు. ఇవన్నీ కట్టిన తర్వాత తెల్లారి పోస్టర్ ఎక్కడ కనిపించదు. వీడికి చెప్పుకోవడానికి ఒక 5 థియేటర్లలో రాత్రి 10:30 షో, 10:50 షో, 11 గంటల షో ఇస్తారు, లేదా ఇంకోటి ఎక్కడో షో ఇస్తారు. ఇది జరుగుతున్న తంతు. తెల్లారి చూస్తారు కల్లా ఏం సార్ ఏమైంది అంటే నాకు 2 డేస్లో మళ్ళీ వచ్చి చెప్పండి అంటే నాకు 2 రోజులు నేను ఏమైతే స్టోరీ నన్ను రికార్డ్ చేసుకోమని చెప్తాను. నేను చెప్పింది 2 రోజుల తర్వాత జరిగేది నేనేం చెప్పాను అదే తీసుకొచ్చి మళ్ళీ నాకు నిజం సార్ మీరు చెప్పారు, కానీ ఒక్కడు నమ్మడు. మొదలు చెప్పితే మాత్రం ఎవడు వినడు, ఒక్కడు నమ్మడు. ఇలా ఉంటుంది. ఏం సార్ నేను యూట్యూబ్లో సాంగ్ పెడితే 20 లక్షల మంది చూసిర్రు, చూడండి రేపు పొద్దున సినిమాకి థియేటర్ హౌస్ఫుల్. నేను కావాలని నేను రోజు బుక్ మై షో కంపల్సరీ చూస్తాను, ప్రతిరోజు సెర్చ్ చేస్తా ఏ సినిమా ఎన్ని టికెట్లు తగ్గినాయి. ఇవాళ 100 కోట్లు 200 కోట్ల సినిమా కూడా శుక్ర శని ఆదివారమే సినిమా, సోమవారం నో. 10-20% కూడా పబ్లిక్ ఉండరు, అక్యుపెన్స్ ఉండదు. సింగిల్ థియేటర్లు అయితే ఇంకా ఘోరం. అందుకే ఇవాళ మీటింగ్లు పెట్టుకున్నారు. వచ్చే రోజుల్లో సింగిల్ థియేటర్లో ఒక కళలాగా చెప్పుకునే రోజులు వస్తాయి. ఓహో గతంలో సింగిల్ థియేటర్లు ఇట్లా ఉండేటివి, మేము చిన్నప్పుడు ఇప్పుడు చెప్తాం కదా, అప్పుడు 40 ఏళ్ళ కింద అప్పుడు ఏంది ఉసుకలో కూర్చునే వాళ్ళం, 50 ఏళ్ళ కింద. అదొకటి చరిత్ర. అప్పుడు ఏసీలు ఫ్యాన్లు ఇట్లా తిప్పేవాళ్ళు. అలాగే వచ్చే రోజుల్లో సింగిల్ థియేటర్ అనేది ఒక చరిత్ర. అదంతా ఊహించుకోకుండా ఏం చేస్తారంటే నిర్మాత ఇక్కడ చెప్పే కొంతమంది మాటలు నమ్మి వాడు 100 థియేటర్లు 200 థియేటర్లు అంటే నమ్మి డబ్బులు కట్టేస్తాడు. సో అలా మోసపోతూ ఉన్న టైంలో
ఇలా ఒక్క మొగాడు అని ఎందుకు సన్మానం చేసిన అంటే ఫస్ట్ టైం నేను ఇన్ని 100 సినిమాల్లో ఇన్ని సంవత్సరాల్లో 25 రోజుల ఫంక్షన్ అటెండ్ అవ్వడం ఈజ్ ఓన్లీ వన్ బల్లెం. కారణం ఏంటి అంటే నేను ఏదైతే ప్లాన్ ఎవరికైతే చెప్పానో ఆ ప్లాన్ అమలు చేసింది, ఏడంగా చేసిండో ఎట్లా చేసిండో తెలియదు. బట్ 25 రోజులు ఏదో చాలామంది చెప్తారు నాది సినిమా హిట్ అంటాడు. వాడు ఎక్కడో ఏది అనంతపురంలోనో లేకపోతే ఎక్కడనో దగ్గర సింగిల్ థియేటర్లో వేసి 25 రోజులు అయిందంట. కాదు, హైదరాబాద్లో మల్టీప్లెక్స్లో నేను ప్రతిరోజు బుక్ మై షోలో చూసిన గాలి అనే పోస్టర్ ఉంది, సినిమా ఉంది. నేను ఎప్పుడు చూసినా 50% ఆక్యుపెన్సీ ఉంది ఎవ్రీ డే. నేను చూసిన ఈయన 25 రోజులు నాకు 10 రోజుల కింద ఫోన్ చేశారు, 25 రోజులు ఫంక్షన్ చేస్తుండా ఏంది ఎక్కడుంది థియేటర్ అని. ఎవ్రీ డే చూసిన కొంపల్లిలో మీ థియేటర్ ఉంది సినీ, దాంట్లో 50% ఆక్యుపెన్సీ నేను చూసినప్పుడల్లా. సో అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో 100 కోట్లు 200 కోట్ల సినిమాకే దిక్కులేదు 25 రోజుల ఫంక్షన్. అట్లాంటిది ఒక గాలి అనే సినిమా ఈ రోజు కూడా హైదరాబాద్లో పోస్టర్లు ఉన్నాయి. నేను పొద్దున కూడా చూసిన మొత్తం పోస్టర్లు, కుకట్పల్లి, జయంట్, ఎక్కడ చూడు గాలి. ఆమె దేవత ఫోటో వేసేసి మొత్తం నింపేసాను. బుక్ మై షోలో కూడా ఆమెదే ఫోటో వేసేసాను. అంటే ఎంత సంతోషంగా వచ్చినా అంటే నేను ఈరోజు నాకు వేరే పనున్నా కూడా నేను ఈ 600 సినిమాలల్లో సినిమా రిలీజ్ చేసినాక నాకు ఎవరు మళ్ళీ కనిపించలేదు. మళ్ళీ కనిపించి 25 రోజుల ఫంక్షన్ చేసిన, అందుకే నేను ఏకైక ఒక్క మొగాడు టైటిల్ ఇచ్చిన. అందుకే గ్రేట్ అండి. సినిమా తీయడం గొప్ప కాదు ఇక్కడ. ఇప్పుడు అన్నగారి రోజుల్లో అంటే అది వేరు. ఆ రోజుల్లో సినిమాలు తీసేవాళ్ళు 10-20 మందే ఉండేవాళ్ళు. ఇలా ఎవరు పడితే వాళ్ళు సినిమా తీస్తున్నారు. ఎందుకు తీస్తున్నారో తెలియదు, ఆ సినిమా మీద అవగాహన తెలియదు. అసలు సెన్సార్ వీరు ఇక్కడే ఉన్నారు. సంవత్సరానికి 750 సినిమాలు సెన్సార్ అవుతున్నాయి. రిలీజ్ అయ్యేది 200 కూడా కావు. 20 సినిమాలు పెద్ద సినిమాలు ఉంటాయి, 20 సినిమాలే అన్ని చిన్న సినిమాలు. ఈ చిన్న సినిమాలు అనేది కనుక ప్రొడక్షన్ జరగకపోతే ఇక్కడ ఉన్న 1,00,000 కార్మికులకు ఎవరికి పని ఉండదు. అందరూ వేరే పని చేసుకోవాల్సిందే. ఈ 20 సినిమాలు ప్రొడక్షనే ఉంటే ఈ 1,00,000 మంది కార్మికులు అందరూ, ఇప్పుడు అమ్మాయి సాంగ్ వాడింది, అవకాశం ఎట్లా వచ్చింది? నువ్వు సినిమా తీయబట్టి. పెద్ద సినిమా వాళ్ళు ఇస్తారా? లేదు. ఆమె ఈరోజు దేవత క్యారెక్టర్ చేసింది, ఎవరు ఇస్తారు ఆమెకి? చిన్న సినిమా అనే ప్రొడక్షన్ లేకపోతే ఇక్కడ ఎవరికి, నటులకు కానీ ఎవరికి అవకాశం అనేది ఉండదు. సో ఈరోజు 90% చిన్న సినిమాల షూటింగ్ల వల్లని ఇలా హైదరాబాద్లో ఇండస్ట్రీ నడుస్తుంది. కానీ చిన్న సినిమానే చంపేస్తారు కొంతమంది ఇక్కడ మాఫియా వాళ్ళు, పక్కా చంపేస్తున్నారు. చిన్న సినిమా ఇప్పుడు ఈయనంటే ఎట్లా వచ్చిండో, ఎట్లా ఏంది ఈ ఆ మాఫియాల నుంచి ఎట్లా తప్పించుకొని వచ్చిండు అనేది ఒక చదరంగం ఆడిండేమో అనిపిస్తుంది నాకు. గ్రేట్ రాము, అందుకే నిన్ను అంత అప్రిషియేట్ చేస్తున్నా. అంటే అంత ఈజీ కాదు ఇంట్లో నుంచి తప్పించుకొని ఈ చక్రాల మధ్య నుంచి రావాలంటే. నీకు చెప్పే మాటలు ఎట్లుంటాయంటే రేపు పొద్దున 100 థియేటర్ల సినిమా అనే ఊహలనే నిన్ను మైండ్ వాష్ చేస్తారు. ఆ మైండ్ వాష్ నుంచి నువ్వు బయటికి వచ్చి సినిమాని థియేటర్లో నిలబెట్టి 25 రోజులు ఫంక్షన్ చేసినావు అంటే నీ గాలి అంటే గాలి లేపినావు. సినిమా ఇండస్ట్రీలో ఒక గాలి తీసుకొచ్చేసినావు. ఇస్ ద గ్రేట్ రాము. నిన్ను ఇండస్ట్రీ మొత్తం నిన్ను అభినందించాలి, నిన్ను ఫాలో కావాలి. చిన్న సినిమాలు ఎవరైనా తీసే వాళ్ళు ఉంటే ఆయనను ఫాలో కావాలి. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఆయన నటనలో నాటక రంగం బతికిచ్చేది కూడా ఆయన హైదరాబాద్లో. ఎక్కడ రమా గ్రౌండ్స్, కూకట్పల్లి, రకరకాల దగ్గర పెడతాడు. ఎప్పుడు పిలుస్తూనే ఉంటాడు. చాలాసార్లు వెళ్ళేవాడిని. రాత్రి కూడా 12-11 దాకా నాటకాలు నడుస్తూనే ఉండేది. అన్న మీరు ఇప్పుడే ఇచ్చి అవార్డులు ఇచ్చిపోవాలంటాడు. రాత్రి 11 దాకా కూర్చోబెడతాడు. అలా ఒక నాటక రంగం అంటే, ఒక కళారంగం అంటే ఇష్టమున్న వ్యక్తి ఇలా సినిమా తీసి ఒక హిట్ కొట్టినట్టు, బ్లాక్ బస్టర్ హిట్ అంటే దాని అర్థమైంది అంటే సినిమా థియేటర్లో హౌస్ఫుల్ అవ్వాలి, జనాలు ఉండాలి. మీరు అబ్జర్వ్ చేయండి, మొన్న 8వ తేదీ రిలీజ్, అందరు బుక్ మై షో ఓపెన్ చేసి చూడండి. ఇవాళ నిన్న రేపు రిలీజ్ అయిన సినిమా చూడండి, పెద్ద స్టార్ సినిమాలు చూడండి, చిన్నోళ్ళు చూడండి, 5 టికెట్లు తెగుతలేవు, 10 టికెట్లు తెగుతలేవు. చూడండి మీరు, నేను చెప్పేది వాస్తవం. బుక్ మై షో ఓపెన్ చేసి మీరు చెక్ చేయండి. రిలీజ్ అయిన డే 10 థియేటర్లు ఉంటాయి, 5 టికెట్లు తెగుతలేవు.
నేను ఎవ్రీడే థియేటర్ షో స్టార్ట్ అయినాక కూడా చెక్ చేస్తా. 5 minutes దాకా షో స్టార్ట్ అయినాక కూడా ఉంటుంది. ఎన్ని టికెట్లు తెగుతున్నాయో కూడా చెక్ చేస్తా. మొన్న సినిమాకి ఫ్రెండ్ వాళ్ళు ఇలాగా AAA సినిమా ఉందని బుక్ మై షోలో కనిపిస్తే నేను బుక్ మై షోకి వెళ్ళిన 2 టికెట్లు బుక్ చేసినాం. పోయేసరికి షో క్యాన్సిల్ అన్నారు. ఏంది నీ పైసలు నీకు ఇచ్చేస్తామన్నారు. ఎవరు లేదు సార్, మీరే వచ్చారు, నేను షో ఎట్లా వేయాలంటాడు. నా దగ్గర ప్రూఫ్ ఉంది విత్ ప్రూఫ్. టికెట్ క్యాన్సిల్ చేసి నాకు అమౌంట్ రిఫండ్ కొట్టాడు. అంటే అలాంటి పరిస్థితుల నుంచి సినిమాని 25 రోజుల్లో థియేటర్లో నడిపాడు అంటే మామూలు విషయం కాదు. ఇది 100% అభినందించవలసిన విషయం. ఇలా పెద్దవారు రేలంగి నరసింహారావు గారు కూడా రావడం అంటే మామూలు విషయం కాదు. నువ్వు మంచి ఈరోజు అదృష్టం అది రాము. ఈరోజు అసలు ఇంకా చాలామందిని ఇండస్ట్రీ పెద్దలు పిలవాల్సిన సమయం ఇది. ఎందుకంటే చాలామంది ఇది మేల్కోవాల్సిన విషయం ఇది. సినిమా ఇప్పుడు రిలీజ్ చేయాలనుకున్న వాళ్ళు నిన్ను ఫాలో కావాలి అసలు నువ్వు చెప్పే విధానంలో. సో ఎందుకంటే మీరు కూడా సినిమా రేపు రిలీజ్ చేయబోతారు కాబట్టి ఇది కరెక్ట్ మంత్రం. ఆయన కరెక్ట్ మంత్రంలో వెళ్ళాడు. మరి మీ ప్రొడ్యూసర్ బాగా మీకు సహకరించారు. మీరు చెప్పిన మాట ఆయన కరెక్ట్ ఫాలో అయినట్టుంది. అందుకే ఈరోజు ఈ సినిమా ఒక మంచి పేరు వచ్చింది. ఈరోజు బుక్ మై షోలో 25 రోజులు ఉండడం అంటే అంత ఈజీ కాదు. నువ్వు కావాలంటే చెక్ చేసుకోండి. 4 రోజుల తర్వాత ఏడ పోస్టర్ ఉండలేదు. రిలీజ్ అయిన 8 నుంచి మీరు ఇదే అంటే నాకు అదే పని నేను చూడడం. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, ఇదే పని కాబట్టి ప్రతిరోజు నేను చూసేది ఇదే పని. ఏ సినిమా రిలీజ్ అవుతుంది, ఏంది, ఎన్ని టికెట్ కట్టేవి, ఎన్ని షోలో ఉంది, ఇదే చూస్తుంటే అబ్జర్వేషన్. కాబట్టి నాకు దీని మీద ఎక్కువ అవగాహన ఉంది. సో గ్రేట్ రాము, నీకు మేము ఇంకా నువ్వు అంటే ఎన్ని సినిమాలు చేయాలి నీకు మేము తోడుగా ఉంటాం. ఇప్పుడు ఆ అమ్మాయి నేను కొత్త సింగర్ అనుకున్నా. ఇప్పుడు సౌమ్య మా బల్లెం సోదరుడు చెప్పేసరికి ఆమె ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సింగర్ అని బల్లెం సోదరుడు చెప్పాడు. అదేవిధంగా డాక్టర్ అనిల్ కుమార్ గ్రేట్ అండి. మీరు కూడా ఇట్లా కళారంగానికి సపోర్ట్ చేస్తున్నారు. మీ క్లినిక్ కూడా మా అందరి సపోర్ట్ కూడా ఉంటుంది. మేము కూడా సపోర్ట్ చేస్తాం, మ్యూచువల్ మేము కూడా చేస్తాం. అండ్ రెడ్డి గారు ఆయనకి ఒక అంటే నేనేమనుకుని తెలుసా, మీరు విలన్ పాత్ర ఇచ్చారు కానీ నాకు అందులో కామెడీ పాత్ర అద్భుతంగా చేయించవచ్చు. సారు కళ్ళలో పడిపోతే ఒక కామెడీ క్యారెక్టర్ అద్భుతంగా ఆయనతో చేయించవచ్చు. ఆయన మంచి క్యారెక్టర్ చేశారు మీరు. ఆల్ ది బెస్ట్. బ్రహ్మం గారు పుట్టిన ప్రదేశంలో పుట్టినందుకు మీకు అది దేవుడిచ్చిన వరం. అదేవిధంగా మరి జంజాల అమ్మవారు, అదేవిధంగా మా తిరునగరి మా బంధువు సోదరుడు వాళ్ళ నాన్నగారు, మేము చాలా మంచి క్లోజ్. ఆయన చనిపోయే వరకు కూడా నన్ను బాగా అభిమానించేవాడు వారి నాన్నగారు. మరి మా సోదరుడు బల్లెం సోదరుడు అయితే ఆయన 25 ఏళ్ళ నుంచి డైరీ తీస్తుంటాడు. ఫిలిం డైరెక్టరీ. ఏ డైరెక్టర్లో కూడా రాజేంద్ర ప్రసాద్ గారి ముఖ చిత్రం ఉండాలి, వేదిక మీద సాయి వెంకట రాజేంద్ర ప్రసాద్ గారే ఉండాలి. మొన్న నేను చైనా వెళ్ళినందుకు మిస్ అయినా ఆ రోజు సార్ కూడా రేలంగి నరసింహారావు గారు నా సీట్ని కంప్లీట్ చేసేశారు. సో థ్యాంక్ యూ అండి. ప్రొడ్యూసర్ గారికి మరి మీకు బాగా చాలా డబ్బు వచ్చి ఉంటుంది. మరి దాన్ని ఎలాగలాగా డిస్టిక్లలో తిప్పి 50వ రోజు ఫంక్షన్ కూడా మళ్ళీ చేస్తానికి చేయండి. అప్పుడు ఇండస్ట్రీకి మీరు ఒక ఎవర్గ్రీన్ అయిపోతారు. సో వేణు ఎడిటింగ్ సూపర్గా ఉంది. అనిల్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు సాంగ్ విన్నాను అనిల్ కుమార్, ఎక్కడ కనిపించాడు, చాలా బాగుందండి సాంగ్. ఇప్పుడు విన్నాను, అద్భుతంగా చేశారు. మీకు ఇమ్మీడియట్లీ మా తరఫున కూడా మీకు ఇమ్మీడియట్లీ మేము ఒక అవకాశం ఇస్తాం. మీకు మంచిగా ఉంది, బాగుంది, బాగా చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరన్నా మర్చిపోతే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. మీ పర్సనల్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్ను సంప్రదించండి.